ప్రతి ఒక్కరిని జీరో సర్వీసు ఆధారంగా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇక డిఓ కార్యాలయం ఎదుట జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 317 జీవో ప్రకారం చేపట్టిన బదిలీలు వెంటనే రద్దు చేయాలని, అందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటి సీఎస్ ఏకపక్షంగా తీసుకొచ్చిన జీవో ఉపాధ్యాయ వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా ఈ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు 317 జీవో ఉపాధ్యాయులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఈ యొక్క జీవోలో ఏదైతే 317కు సంబంధించిన ఉపాధ్యాయులను ఇక్కడికి బదిలీ చేయడం అనేది జరిగింది. ఆ బదిలీని వెంటనే ఆపేయాలని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా జీరో సర్వీస్ తోటి 317 ఉపాధ్యాయులకు కూడా బదిలీలో అవకాశాన్ని కల్పించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండేటటువంటి సోమేష్ కుమార్ గారు ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి ఈ జీవో ఉపాధ్యాయులు, ఉద్యోగుల లోపల ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ పేరిట 317 జీవోని తీసుకొచ్చారు. లోకల్ క్యాడర్ అంటే ఏంటి? అసలు లోకల్ అంటేనే స్థానికత కదా. స్థానికత మీద అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ఉద్యమం కూడా స్థానికత పనే జరిగింది. ఇవాళ ప్రభుత్వము 317 జీవో తీసుకొస్తున్నటువంటి సమయంలో స్థానికతకు విలువనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఈ యొక్క జీవోలో ఏదైతే 317కు సంబంధించిన ఉపాధ్యాయులను ఇక్కడికి బదిలీ చేయడం అనేది జరిగింది. ఆ బదిలీని వెంటనే ఆపేయాలని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా జీరో సర్వీస్ తోటి 317 ఉపాధ్యాయులకు కూడా బదిలీలో అవకాశాన్ని కల్పించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండేటటువంటి సోమేష్ కుమార్ గారు ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి ఈ జీవో ఉపాధ్యాయులు, ఉద్యోగుల లోపల ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. లోకల్ క్యాడర్